హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వేలు సంపాదిస్తున్నా సరే ఎందుకు సేవింగ్స్ అనేవి చేసుకోలేకపోతున్నాము అన్నదైతే వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీకు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక సీనియర్స్ గురించి అయితే మాట్లాడుకుంటారంట. ఆయన ఏంటంటే బాగా హై క్యాటర్లో జాబ్ చేసిన ఆయన, చక్కగా మంచిగా శాలరీ అది వచ్చే ఆయన ఇప్పుడు 60+ ఏజ్లోని మనీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అంత హై క్యాటర్లో ఉన్న ఆయన, అంత మంచిగా వేలు సంపాదించిన ఆయన కూడా ఎందుకని ఇప్పుడు ప్రజెంట్ మనీ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకంత ఫేస్ చేయవలసి వస్తుంది అన్నదైతే చూద్దామండి. ఎందుకంటే మెయిన్ ఎప్పుడైనా సరే మనీ ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తాము, మెయిన్ ఏంటంటే మన సేవింగ్స్ అనేవి సరిగ్గా చేసుకోకపోవడం వల్లే మనీ ప్రాబ్లం అనేది, ఫ్యూచర్లో వచ్చే మనీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. ఆ విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళ గురించి అయితే వివరంగా తెలుసుకుందామండి. మొత్తం డీటెయిల్డ్గా చూద్దాము. ఎందుకు ఆయన అట్లాగా మనీ ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేయవలసి వస్తుంది అన్నదైతే మనకు కూడా తెలుస్తుంది. దీని ద్వారా మనం కూడా ఒక లెసన్ నేర్చుకొని మనము సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి ముందుగానే ఒక ఐడియాతో చేసుకుంటామన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేస్తున్నానండి. అయితే ఆయన వచ్చేసి గవర్నమెంట్ జాబ్ హోల్డరే, హై క్యాటర్ ఆయనే. మంచిగా శాలరీ అయితే ఇప్పుడు కాదు ఎప్పుడూ ఆయనకి మంచిగా 40,000 అట్లా ఆ టైప్లో అమౌంట్ అయితే శాలరీ అయితే వచ్చేదంట. అయితే వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్, వాళ్ళకి వచ్చేసి 2 ఆడపిల్లలంట. అయితే వాళ్ళకి సొంత ఇల్లు కూడా ఏమీ లేదు, అదే ఇంట్లోనే ఉంటున్నారు. అయితే పిల్లల్ని అయితే ఒక పాపనైతే డిగ్రీ, ఇంకో పాపనైతే బీటెక్ అయితే చదివించారంట. ఆ బీటెక్ చదివించడం కూడా ఎడ్యుకేషన్ లోన్ మీద, ఆయనకి జాబ్లో లోన్ వస్తుంది కదా, ఆ లోన్ మీద బీటెక్ అయితే చదివించారంట. తర్వాత వచ్చేసి వీళ్ళ ఇంట్లో మెయింటెనెన్స్ అది వచ్చేసి ఎబో మిడిల్ క్లాస్ మెయింటెనెన్స్. అంటే ఎబో మిడిల్ క్లాస్ ఎందుకు అవుతారు, వాళ్ళు ఎబో మిడిల్ క్లాసే కదా అవుతారు అని మనం అనుకోవచ్చు. ఎలా ఎబో మిడిల్ క్లాస్ అవుతారు, వాళ్ళకి ఉండడానికి కూడా సొంత ఇల్లు లేదు, రెంటెడ్ హౌస్. ఆయనకి మంచి జాబ్ ఉండొచ్చు, ఆయన మంచిగా సంపాదించి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎబో మిడిల్ క్లాస్ అవ్వరు నా ఉద్దేశంలో. అయితే వాళ్ళు మెయింటెనెన్స్ మొత్తం కూడా ఎబో మిడిల్ క్లాస్. ఎట్లా అంటే వాళ్ళకి అంటులు తోమడానికి, బట్టలు ఉతకడానికి ఇంట్లో ఒక పనమ్మాయి ఉండేదంట. తర్వాత వాళ్ళు ఉండేది నలుగురే అయినా సరే, 2 పిల్లలు, వాళ్ళ భార్యాభర్త ఉండేది నలుగురు అయినా సరే, వాళ్ళకి వచ్చేసి సండే వస్తే మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమే ఉండాలంట. అంటే ఒకరికి చికెనే తింటారంట, ఒకళ్ళు మటనే తింటారంట, ఒకళ్ళు ఫ్రాన్సే తింటారంట. అట్లాగా ఒక 3 రకాల వంటలు అయితే ఆదివారం వచ్చిందంటే కంపల్సరీ ఉండాలంట. అట్లాగా ప్రతిరోజు ఆదివారమనే కాదు, ప్రతిసారి కూడా ఒక వెడ్నెస్డే, థర్స్డే అట్లా కొన్ని రోజులు కూడా నాన్ వెజ్ తింటాం కదా, ఆ టైంలో కూడా వాళ్ళు అదే చేస్తారంట. తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్ కూడా కొన్ని తింటారు, కొన్ని తింటారు. అట్లాగా వాళ్ళ మెయింటెనెన్స్ వచ్చేసి అట్లా ఉండేదంట. అయితే అదంతా బాగానే ఉంది. వాళ్ళ వైఫ్కి వచ్చేసి ఒకసారి వాళ్ళ హస్బెండ్ ఏంటంటే మ్యారేజ్ డేకి ఒక గోల్డ్ అయితే గిఫ్ట్గా ఇచ్చారంట. అది వచ్చేసి బ్యాంగిల్స్ ఏదో సంథింగ్ గోల్డ్ జ్యువెలరీ అనేది గిఫ్ట్ ఇచ్చారంట. ఇస్తే మనలాంటి వాళ్ళు ఏంటంటే ఏదైనా హస్బెండ్ తీసుకొచ్చేస్తే మనకి వచ్చిందే బంగారం అని చెప్పి తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాం. కానీ ఆవిడ ఏంటంటే తనకి నచ్చలేదని చెప్పేసి ఐటెం, నాకు ఇది నచ్చలేదు, నాకు ఇంకోటి కావాలి అని చెప్పేసి అది రిటర్న్ ఇచ్చేసిందంట. అప్పుడు రిటర్న్ ఇచ్చేసింది కానీ మళ్ళీ తనకి ఆ ఐటెం కొనడమే కూడా కొని ఇవ్వడం కూడా మళ్ళీ జరగలేదంట. ఎప్పుడైనా గోల్డ్ అనేది మన దగ్గరికి వస్తే నచ్చలేదు అని అసలు ఎలా రిజెక్ట్ చేస్తామో నాకైతే అర్థం కాలేదు. అట్లాగా తను అలాగ ఉండేది. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ టేస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చేవాళ్ళని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ప్రజెంట్ ఏంటంటే ఆయన రిటైర్ అయిపోయారు. పిఎఫ్ అన్నది వచ్చింది. ఆ వచ్చిన పిఎఫ్ కూడా ఆయనకున్న అప్పులకే సరిపోయిందంట. అంటే ఆయనకున్న ఆఫీస్లో ఆయన అప్పులే కానీ, లేదంటే కనుక ఆయన శాలరీ మీద ఉన్న అప్పే కానీ మొత్తం అలాగే సరిపోయిందంట. కానీ ఆయనకైతే 1 రూపాయి కూడా మిగలలేదంట. ఇప్పుడు 2 ఆడపిల్లలు, ఎలాగో కొద్ది గొప్ప తను జాబ్లో ఉన్నప్పుడే కొంచెం కట్నం ఇచ్చి తర్వాత వచ్చేసి కొద్దిగా బంగారం కొని మ్యారేజ్ అయితే చేశారండి. అయితే వాళ్ళ
మ్యారేజ్ టైంలో కూడా ఆయన చేత్తో డబ్బులు పట్టుకొని ఏ మ్యారేజ్ చేయలేదా, ఇద్దరు పిల్లలకి కూడా ఎవరినో ఒకరిని డబ్బులు అడిగి అలాగా అప్పు చేసి మ్యారేజ్ చేయడం, తర్వాత మళ్ళీ ఆ అప్పును తీర్చడం, అట్లాగైతే ఆయన అంతా చేసేవాళ్ళంట. అయితే ఇప్పుడు రిటైర్ అయిపోయారు కదా, రిటైర్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మన జీతం ఏదైతే ఉందో ఆ జీతం అనేది రాదు, పూర్తిగా రాదు. ఎందుకంటే పెన్షన్ వస్తుంది, పెన్షన్ కూడా జీతంలో సగము ఎంతో వస్తుంది, ఎంతో పర్సెంట్ వస్తుంది. అట్లాగా పెన్షన్ అయితే వస్తుంది. కానీ వాళ్ళు ఉంటుంది ప్రజెంట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఒక రెంటెడ్ హౌస్లోనే వాళ్ళు ఉంటున్నారు. అయితే మనకి ఖర్చులు ఏమవుతాయి, 60+కి వెళ్ళిన తర్వాత మనకి ఖర్చులు అనేవి పెరుగుతాయి. ఎట్లా అంటే ఏదైనా షుగర్లని, బీపీలని వచ్చి ఇట్లాంటి మెడికల్ ఎక్స్పెన్సెస్కి వాటికి వీటికి కూడా మనకి ఖర్చులు అనేవి పెరుగుతాయి. అట్లాగా వాళ్ళ ఖర్చులు అనేవి పెరిగాయి. పెరిగిన ఖర్చులకి మనం ఎవరైనా సరే ఇన్కమ్ క్రియేట్ చేసుకొని ఉంటే కనుక మనకి వచ్చే పెన్షన్కి తోడు తర్వాత ఆ ఇన్కమ్ కూడా మనకి యాడ్ అవుతుంది, కాబట్టి మనకంత బర్డెన్ ఉండదు. కానీ పెరిగిన ఖర్చులకు తోడు ఇక్కడ ఏంటంటే ఆయన ఏ ఇన్కమ్ క్రియేట్ చేసుకోలేదు, సేవింగ్స్ మీద ఏ మాత్రం కాన్సన్ట్రేషన్ అనేది చేయకపోవడం వల్ల ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఆయన ఉన్న సిచ్యువేషన్లో ఆయన చేతిలో డబ్బు లేకుండా ఏదైనా అవసరం వస్తే, అంటే ఆడపిల్లలకి పెళ్లి తర్వాత కూడా మంచి చెడు చూడాల్సి ఉంటుంది. అలాంటి టైంలో ఏం అవసరం వచ్చినా కూడా ఎవరి దగ్గరికైనా వెళ్ళి డబ్బులు అడిగి తీసుకొని వచ్చి ఆ ఖర్చులు పెట్టడం అన్నది జరుగుతుంది. ఎందుకని ఈయనకి ఎన్ని వేలు సంపాదించినా కూడా ఆయన సేవింగ్స్ ఎందుకు చేసుకోలేకపోయారు అన్నది అయితే చూసినట్టయితే మనం కనుక ఒకటి మెయిన్ ఆయన లైఫ్కి ఒక గోల్ అన్నది ఏర్పాటు చేసుకోలేదు, అది మెయిన్ ఫస్ట్ రీజన్. మనం ఏదైనా గోల్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటే, ఒక టార్గెట్ అనేది మన లైఫ్కి ఫిక్స్ చేసుకుంటే ఆ టార్గెట్ కోసం మనం కష్టపడతాము. సో ఒక ఇల్లు కొనుక్కోవడం గురించి కానీ, లేకపోతే ఇంకోటి గురించి కానీ, ఇంకోటి అలాగ టార్గెట్ ఏది కూడా ఆయన ఏర్పాటు చేసుకోలేదు. ఎంతసేపు ఆయన ఏంటంటే ఆయన ఆస్తి ఆయన చేస్తున్న పెద్ద ఉద్యోగమే ఆయన ఆస్తిగా ఆయన భావించారు అంతే. అంతేగాని నాకు సొంత ఇల్లు ఉండాలనో లేకపోతే ఇంకోటో ఏ గోలు పెట్టుకోలేదు. కానీ ఆయన ఒక చిన్న ల్యాండ్ అయితే ఏదో ఆయన మొత్తం చేసిన ఈ సర్వీస్లో ఆయన ఒక చిన్న ల్యాండ్ అయితే కొనుక్కున్నారంట అంతే. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రాపర్గా సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి శాలరీ ఇంత వస్తుంది, మనం రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ ఇంతే వస్తుంది, ఆ పెన్షన్ తోడు మనకి ఇంకా కొద్దిగా కలిస్తేనే కదా మనం గట్టినవేది అని చెప్పేసి ఆయన ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి కొద్దిగా సేవింగ్స్ అనేవి మంత్లీ సేవింగ్స్ అనేవి చేసుకొని యాన్యుటీ లాంటి వాటిల్లో సేవింగ్స్ చేసుకొని యాన్యుటీ లాంటి వాటిలో సేవింగ్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మనం నెలలా కడతాం కదా, మళ్ళీ తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక 15 years లేకపోతే 20 years అలా కట్టిన తర్వాత మనకి యాన్యుటీ అంటే ఏంటంటే మళ్ళీ నెల మనకి ఇంతంటూ మనకి నెల ఒక ఆదాయం అన్నది వస్తుంది. అది పోస్ట్ ఆఫీస్లోనో లేదంటే ఇన్సూరెన్స్ ప్లాన్స్లోనో దేంట్లో అయినా కట్టుకోవచ్చు. అట్లాగా అలాంటిది ఏమీ కూడా ఆయన ఏర్పాటు అనేది చేసుకోవాలి. ఇంకొకటి ఆయన చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆయనకి ఏదైనా డబ్బు పరంగా అవసరం అయితే గనక ఒకరిని చేయి చాచడం అనేది ఫస్ట్ నుంచి ఆయన అలవాటు చేసుకున్న పద్ధతి. అంటే ఏ అవసరం వచ్చినా సరే నాకు ఒక పెద్ద ఉద్యోగం ఉంది కదా, అవసరమైతే లోన్ తీసుకుందాం, శాలరీ మీద లోన్ తీసుకుందాం, లేదంటే కనుక ఎవరినైనా చేయబదులు అడుగుదాం అన్న ఒక పద్ధతిలో ఆయన ఉన్నారు. కాబట్టి ఆ పద్ధతిని అలవాటు చేసుకోవడం అనేది చాలా చాలా పెద్ద మిస్టేక్. ఏంటంటే ఫస్ట్ మనం లైఫ్ అన్నది స్టార్ట్ చేసినప్పుడు అప్పటి నుంచి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనకి ఎంత అవసరం వచ్చినా సరే మన దగ్గర ఉన్న బంగారము లేదా ఇంకోటో మన అవసరాలను తీర్చాలి. కానీ మనం మన అవసరాలను తీర్చుకోవడం కోసం ఇంకొకరిని మనం డబ్బులు అడగకూడదు అని చెప్పి మనం గట్టిగా ఫిక్స్ అవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే మనం సేవింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ అన్నవి చేస్తాము. అందుకని మనం ఎన్ని వేలు సంపాదిస్తున్నాము, ఎంత ఎక్కువ సంపాదిస్తున్నాము అన్నది అసలు మ్యాటరే కాదు. ఎప్పటికీ కూడా మనం తక్కువ సంపాదిస్తున్నాం, ఎక్కువ సంపాదిస్తున్నాం, మనం సేవింగ్స్ అనేవి ఎలా చేసుకుంటున్నాము, మనం డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము అన్నది మెయిన్ మ్యాటర్. ఇదండి, మనము ఎంత సంపాదించినా మనం సేవింగ్స్ అనేవి కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేకపోతే కనుక మనం 60+ ఏజ్ వచ్చిన తర్వాత మనీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.